కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుందని కేటీఆర్ అన్నారు. బీడు భూములకు నీరు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని చెప్పారు. భూపాల్పల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సందర్శించింది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వివాదంపై సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. మేడిగడ్డ రిపేర్ చేసి తెలివి లేకపోతే ఒక్క వారం రోజులు ఆ ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించాలని అన్నారు. మొత్తం తెలంగాణ అంతా నీరు పారేలా చేసే బాధ్యత తమదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాల వల్లే రైతులు గోసపడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు, ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు, మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది.